నా గది మీద, నా ప్రార్థన జీవితం మీద ఎక్కడి నుంచి దాడి చేస్తున్నాడు చూడాలి. దానికి వ్యతిరేకంగా మనం ప్రార్థన ద్వారా దాన్ని ఎదుర్కొని విశ్వాసం అనే డాలు పట్టుకొని దుష్టుడు వేసి అగ్ని బాణములన్నిటినీ ఆర్పేయగలగాలి. అఫెన్సివ్ వెపన్ ఉంది, దేవుని వాక్యమని ఆత్మ ఖడ్గం, స్వోర్డ్ ఆఫ్ ద స్పిరిట్, ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మనం ప్రయోగించాలి. వాక్యముని ఎలా ప్రయోగిస్తాము? బైబిల్ పట్టుకొని ఇలా కొడతామేంటి? కాదు, వాక్యమును మన నోటితో ఉచ్చరించుట, సందర్భానికి అవసరమైన వచనమును ఉచ్చరించుటే ఒక కత్తి విసిరినట్లుగా శత్రువును గాయపరుస్తుంది, ఖతం చేస్తుంది, అంతం చేసేస్తుంది. దుష్టుడు నిన్ను ఎలా ఎదుర్కొంటున్నాడో, ఎలా దాడి చేస్తున్నాడో, ఆ సందర్భానికి అవసరమైన వాక్యమును నీ నోట నుండి దేవుని మాట నీవు రిలీజ్ చేయగలిగితే నీ నోట్లోంచి ఒక కత్తిలాగా వచ్చేస్తుంది ఆ మాట. దుష్టుడిని గాయపరుస్తుంది, బలహీనపరుస్తుంది, పారద్రోలుతుంది వాడిని. అలాగైతే మరి వాడు ఏ సమస్య తెచ్చిపెట్టినప్పుడు ఏ మాట పలకాలో, ఏ పరిస్థితి వాడు ఇబ్బందికరంగా సృష్టించినప్పుడు ఏ వాక్కు పలకాలో ఎలా తెలుస్తుంది? మనం బైబిల్ చదవకుండా బైబిల్ మూసేసి అటక మీద పెట్టి పడుకుంటే, తిని పడుకుంటా ఉంటే తెలుస్తుందా? తెలీదు. సమయోచితమైన వాక్కును దేవుడు నీకు జ్ఞప్తికి తెచ్చి నీ నోట పలికించాలంటే నువ్వు ముందు బైబిల్ను బాగా చదివి ఉండాలి. బైబిల్ బాగా చదవాలి. బైబిల్ బాగా చదవని క్రైస్తవుడు అత్యంత దరిద్రుడు, అంటే బీదవాడు. ఈజ్ అ బ్యాంక్రప్ట్ క్రిస్టియన్. బైబిల్ ఎందుకు చదవరండి? ఇంక ఏముంది బ్రతుకు మనకు బైబిల్ చదవకపోతే? బైబిల్ ఎంత ఎక్కువ చదివితే అంత మంచిది. బైబిల్ ఎన్నిసార్లైనా చదవండి, ఎంతసేపు అయినా చదవండి, సాధ్యమైనంత ఎక్కువసార్లు చదవండి. క్రీస్తు వాక్యంను మీ మనస్సులో, మీ హృదయాల్లో సమృద్ధిగా నివసింపనీయండి. అప్పుడు మీ మీదకి ఎగిరి వస్తున్నటువంటి దుష్టుని యొక్క ఆయుధాలను ఎలా ఖండించాలో మీలోనే ఉన్న వాక్యాన్ని దేవుడు మీ నోటి ద్వారా పలికించి యుద్ధంలో మిమ్మల్ని గెలిపిస్తాడు. ఈనాడు ఈ అనుభవము అత్యధిక శాతం క్రైస్తవులకు లేదు. పాపం బైబిల్ చదవరు. అగ్నిబాణాలు వస్తూ ఉంటాయి, అన్ని నష్టాలు జరిగిపోతున్నాయి. దేవుడు ఎందుకు ఇలా చేశాడు అంటుంటారు. కానీ అసలు మేము ఎందుకు ఇంత బలహీనంగా ఉన్నాము? ఎందుకు మేము దేవునికి దూరం అయ్యాము? దేవుడు ఏర్పాటు చేసిన కంచుకోటలో నుండి మేమెందుకు బయటికి వెళ్ళిపోయాం? సహవాసానికి ఎందుకు దూరం అయ్యాం? ప్రార్థనా గదికి ఎందుకు దూరం అయ్యాం? అలా మాకు క్షేమకరమైన దేవుని సన్నిధానానికి దూరమై కదా, మాకు క్షేమకరమైన దైవ సన్నిధికి దూరమైనందుకే కదా మా మీద ఇన్ని బాణాలు పడుతున్నాయి అని గ్రహింపు ఉండదు మనుషులకు. ప్రియులారా, మనము చాలా జాగ్రత్తగా మన జీవితాలు కట్టుకోవాలి.